గ్రూప్ 1 పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ డివిజన్ బెంచ్ మరో తీర్పునిచ్చింది. వెంటనే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలను కూడా విడుదల చేసిన పరిస్థితి. 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన గ్రూప్ 1 అనేక వివాదాల నడుమ ఇంకా సస్పెన్స్గా నడుస్తూ ఉంది. అంటే ఏం చెప్తారు, ఈ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుని ఏ రకంగా చూస్తారు ఎంజీ రావు గారు? జస్టిస్ నాట్ టు బి డన్, నాట్ ఓన్లీ టు బి డన్, జస్టిస్ మస్ట్ బి సీన్ టు బి డన్. ఈ మాట అన్నది ఎవరంటే 1924లో సెసెక్స్ కేసుకి సంబంధించి 1924లో లార్డ్ హెవార్డ్ అనే బ్రిటిష్ జడ్జి చెప్పిన ఒక మాట మొత్తం ప్రపంచ న్యాయ వ్యవస్థలో ఒక బేసిక్ ప్రిన్సిపల్గా మిగిలిపోయిందండి. ఇది ఒక బ్యూటిఫుల్ అనమాట. అదేంటంటే జస్టిస్ చేయడమే కాదు, జస్టిస్ చేసినట్టు కూడా కనిపించాలి. ఐ నీడ్ నాట్ టు డిస్క్రైబ్ ఎనీథింగ్. నేను ఇంకా తర్వాత ఏం ఎక్స్టెన్షన్ నేనేం చెప్పవలసిన అవసరంలా. మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఒక మాట అంటారనమాట ఈ కోర్టులకి జస్టిస్కి సంబంధించి. ఈ కోర్టులు అంటే మనం ఏర్పాటు చేసుకున్న ఈ కోర్టులు న్యాయ వ్యవస్థ కంటే మించింది ఇంకొక కోర్టు ఉంటుంది. దట్స్ వాట్ ది కాన్సైన్స్, అంతరాత్మ ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఎప్పుడైనా జస్టిస్ ఉండాలని చెప్తారు మహాత్మా గాంధీ గారు. అదేవిధంగా మనకి రామాయణంలో ఒకటి ఉంటుంది, రామధర్మం అనమాట. సీతకి సంబంధించి, అదేవిధంగా లక్ష్మణుడి మరణానికి సంబంధించి రాముడు ఇచ్చిన తీర్పులు కొన్ని ఉంటాయి. తర్వాత ఒక్కసారి మాట్లాడిన తర్వాత అడవి నుంచి మళ్ళా నేను వెనక్కి రాను, న్యాయ వ్యవస్థ అనుకుంటూ మాట్లాడింది ఒకటి ఉంటుంది. రాముడు అంటే ఒకటి ఉంటుంది, ధర్మో విగ్రవాన్ రామః అని చెప్తాడు మారీచుడే. ఒక రాముడికి శత్రువులు అంటాడు. ఓకే, ధర్మానికి ప్రతిరూపం రాముడు, ఆ రాముడితో పెట్టుకోవద్దు అంటారు. అది ధర్మం అన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రామాయణం మీద ఆధారపడి మాకు చట్టాలు ఆధారపడి ఉంటాయి, మన సంస్కృతిలోంచి వచ్చినాయి. ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి నేను ఎక్కువ వ్యాఖ్యానం చేయని అవసరం లేదు. ఓకే, ఈ గ్రూప్ 1కి రిలేటెడ్గా సింగిల్ జడ్జి బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు అంటే ఈరోజు అశోక్ నగర్లో, ఈరోజు తెలంగాణలో మొక్కుతున్నారు. న్యాయ వ్యవస్థ నమ్మకాన్ని ప్రోధి చేసి పెట్టారు. ఆయన 222 పేజీలు 2-3 నెలల పాటు చాలా పేషెన్స్గా ఆయన అన్ని వాదనలు, ప్రతివాదనలు, అన్ని వాదనలు చక్కగా విని స్టూడెంట్స్ మన్ననలు పొందాడు ఆయన. ఈయన దాంట్లో నాకు న్యాయ వ్యవస్థ, రాజ్యాంగాన్ని నమ్ముకున్నందుకు మాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అని ఏ గ్రూప్ 1 అభ్యర్థి రోడ్ల మీదకి రాలేదు గ్రూప్ 1 రిలేటెడ్ కేసులో, గుర్తుపెట్టుకోవాలి. అలాంటి 223 పేజీల రిపోర్ట్ని ఓకే ఇప్పుడు మళ్ళా డివిజన్ బెంచ్లో హైకోర్టులో అంత పేషెన్స్ అనేది కనిపించలేదు. కేవలం 2-3 గంటల వ్యవధిలోనే ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రతివాదులు అంటే పిటిషనర్స్ తరపున లాయర్లు, సీనియర్ మోస్ట్ లాయర్లు ఎంతో ముత్తుకున్నా దే ఆర్ ఇంప్లోరింగ్, చాలా స్ట్రాంగ్ అబ్జెక్షన్ చేస్తున్నారు. ఆ స్టే కంటిన్యూ చేయండి వాదనలు అయ్యేదాకా కూడా అనేది పక్కన పెట్టి వెంటనే మధ్యంతర ఉత్తర్వులు టెంపరీ ఇచ్చేశారు. ఓకే, సబ్జెక్టెడ్ టు ద ఫైనల్ వెర్డిక్ట్ అంటూ ఇవ్వడం వల్ల ఇప్పుడు టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెంటనే రంగంలో దిగింది. 20 మంది లాయర్లు, డజన్ల కొద్దీ లాయర్లు, సీనియర్ మోస్ట్ లాయర్లు, ఎవరి డబ్బులు అవి? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ దే ఆర్ క్వశ్చనింగ్ నౌ. ద తెలంగాణ పీపుల్ ఆర్ క్వశ్చనింగ్. ఆల్మోస్ట్ తెలంగాణ 2014లో ఏర్పడిన తర్వాత ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయలేకపోయినాయి ఈవెన్ సక్సెసివ్ గవర్నమెంట్స్. వాట్ హ్యాపెండ్? వాట్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఎన్ని కేసులు గ్రూప్ 1 ఈ నోటిఫికేషన్ 2022లో వచ్చినప్పటి నుండి ఎన్ని కేసులు? ఇదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫస్ట్ లీకేజ్ క్యాన్సిల్ అయింది. తర్వాత బయోమెట్రిక్ కనీసం ఆ రూల్స్ తాను ఫ్రేమ్ చేసుకున్న నోటిఫికేషన్ రూల్స్నే అమలు జరపకపోవడం వల్ల, బయోమెట్రిక్ సిస్టమ్ లేకపోవడం వల్ల అది కోర్టు క్యాన్సిల్ చేస్తే, ఇదే హానబుల్ హైకోర్టు క్యాన్సిల్ చేస్తే రెండోసారి ఫిలిమ్స్ క్యాన్సిల్ అయ్యింది, మూడవసారి గవర్నమెంట్ చేంజ్ అయింది వచ్చింది. ఈ టీజీపీఎస్ వల్లే కేసీఆర్ గవర్నమెంట్ పడిపోయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్. ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం 2023 డిసెంబర్ ఎన్నికలకి ఒక్క నెల ముందు ఆల్మోస్ట్ ఒక్క సూసైడ్, అశోక్ నగర్లో సూసైడ్ ఆల్మోస్ట్ 50-90 lakhs ఓట్స్ లేకుండా చేసింది కేసీఆర్ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోవాలి. దట్ వాజ్ అంటే ఆల్మోస్ట్ కొలాప్స్ దట్ గవర్నమెంట్ బికాజ్ ఆఫ్ ది టీజీపీఎస్సీ లూప్ హోల్స్. నేను ఇక్కడ టీజీపీఎస్సీ అంటే అందరూ అనుకుంటారు అదేంటి కాన్స్టిట్యూషనల్ బాడీని ఎంజీ రావు గారు విమర్శించారు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఐఎమ్ క్రిటిసైజింగ్ దోజ్ హు ఆర్ రన్నింగ్ దిస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్. ఐఎమ్ నాట్ ఓన్లీ ద పర్సన్, ఎంటైర్ lakhs ఆఫ్ ది దిస్ తెలంగాణ స్టూడెంట్స్ ఆర్ క్రిటిసైజింగ్ దిస్ ఇష్యూ because no answer from the Telangana Public Service Commission.
ఓకేనండి. ఇప్పుడు ఈ తెలంగాణ 2 సార్లు ఫిలిమ్స్ అయిన తర్వాత మూడోసారి ఫిలిమ్స్ పెట్టింది. అది కూడా జీవోలు 55 టు జీవో 29 తీసుకురావడం, తర్వాత ఎంతో పెద్ద ఇష్యూ అవడం. అశోక్ నగర్ వాజ్ ఆన్ ఫైర్ అండి. అశోక్ నగర్ వాజ్ ఆన్ ఫైర్ ఆ టైంలో. అంతటి విప్లవాత్మకంగా జరిగితే ఆ రోజు దాన్ని ఎవరో పట్టించుకోకుండా జీవో 29 అనుకుంటూ ఎగ్జామ్కి వెళ్ళిపోయారు. ఓకే, ఎగ్జామ్ రాయమన్నాం, నేను కూడా రాయమన్నా, రాసేశారు స్టూడెంట్లు, అయిపోయింది. బట్ ఎవాల్యుయేషన్లో ఏం జరిగింది? హూ ఈజ్ బిలీవింగ్? ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను లాయర్లు అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి కోర్టుని నమ్మించవచ్చు. బట్ నో వన్ ఈజ్ బిలీవింగ్ ఇన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నౌ. ఓకే, మీరు యూపీఎస్సీ స్టాండర్డ్స్ ఎందుకు ఫాలో అవ్వడంలా? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండర్డ్స్ ఎందుకు ఫాలో అవ్వడం లేదంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేరు, మేము వేరు అంటారు. సెంట్రల్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ వేరు, ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వేరా? అక్కడ సుప్రీంకోర్టు, ఇక్కడ హైకోర్టులు వేరు వేరా? ఒక యూనిటరీ సిస్టమ్ ఉంది, ఒక ఫెడరల్ సిస్టమ్ ఉంది. ఇక్కడ యూపీఎస్సీ పెట్టిన స్టాండర్డ్స్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫాలో అవ్వాలి. ఇలా కోర్టులో ఒక మాట చెప్పారు. మరి ఇదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుర్రా వెంకటేశం గారు వై ఈ విజిటెడ్ ది న్యూఢిల్లీ టు కన్సల్టెడ్ విత్ ది యూపీఎస్సీ అఫీషియల్స్? ఎందుకు వెళ్ళారు మరి? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ హ్యాస్ బిన్ రైజ్డ్ బై ది స్టూడెంట్స్ అండి. ఆ విషయాన్ని మనం చూడాలి, ఇలాంటి వాటికి ఆన్సర్స్ ఏవి. తర్వాత ఇంకొక బ్లండరు, అసలు తెలుగు మీడియం, తెలుగు అకాడమీ బుక్స్నే మేము కన్సిడర్ చేయడం లేదు అని కోర్టు, అంటే బై హుక్ ఆర్ కుక్ కేసును గెలవాలనే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోర్టు ముందు చెప్పడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. తెలంగాణ పబ్లిక్, నేను చెప్తున్నానంటే ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ అశోక్ నగర్ గ్రూప్ 1 ఫైల్స్ లాగా తయారైందనమాట. గ్రూప్ 1 ఫైల్స్ అని ఒక పిక్చర్ తీసిన, చాలా సోషల్ మీడియాలో ఒక పిక్చర్స్ కూడా వచ్చినాయి, షార్ట్ ఫిల్మ్స్ అండి. ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ గ్రూప్ 1 ఫైల్స్ అన్నట్టు వచ్చింది అశోక్ నగర్ ఫైల్స్ లాగా. ఘోరాతి ఘోరం అండి. ఈరోజు ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఎట్ ది, ఇప్పుడు ఎక్కడ ఏమైందంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దట్ ఈజ్ క్లియర్లీ వైలేటెడ్ ది సర్టెన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేను ఒకటే చెప్తాను, 8th షెడ్యూల్లో ఉన్న తెలుగు లాంగ్వేజ్కి డిడింట్ రెస్పెక్ట్ అండి. తర్వాత 14th, 15th, 16th ఆర్టికల్స్ ఇక్కడ వైలేషన్ అయినాయి. ఆర్టికల్ 21 వైలేషన్ అనేది ఫస్ట్ సింగిల్ జడ్జి ఇచ్చిన బెంచ్లో చెప్పడం జరిగింది. కానీ డివిజన్ బెంచ్ ఇంకా ఇట్ డిడింట్ కన్సిడర్ సో ఫార్. బట్ ఇట్ విల్ కన్సిడర్, డెఫినెట్లీ ఇట్ విల్ కన్సిడర్ ఇన్ దట్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. మోస్ట్ ప్రాబబ్లీ October 15th తర్వాత జరిగే ప్రొసీడింగ్లో ఇది కన్సిడర్ చేస్తుంది. కానీ వితౌట్ కన్సిడరింగ్ ది ఇవన్నీ అవ్వకుండా ఈ టెంపరీ ఇది మనకి వెంటనే ఈ స్టే అనేది అంతకుముందు ఆపరేషన్స్లో ఉన్న సింగిల్ బెంచ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సస్పెండ్ చేయడం వల్ల ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకో స్టెప్ ముందుకేసేసి ఏదో మిడ్ నైట్ మూవీ లాగా మిడ్ నైట్లో రిజల్ట్స్ డిక్లేర్ చేసేసారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు స్టూడెంట్లు అందరూ దే ఆర్ రైజింగ్, ఎందుకు మిడ్ నైట్ ఇవ్వాల్సిన అంత అవసరమైంది, అంత హ్యాస్టీగా ఇవ్వాల్సిన అవసరం ఏంటని దే ఆర్ రైజింగ్ ది క్వశ్చన్. నేను ముందు చెప్పినట్టు జస్టిస్ నాట్ ఓన్లీ టు బి డన్ అండి, జస్టిస్ మస్ట్ బి సీన్ టు బి డన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పదలిసాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక అద్భుతంగా మనకు భారత రాజ్యాంగాన్ని ఒకటి నిర్మించి పెట్టారు. ఓకే, ఇంకా డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ అన్ని చాలా అద్భుతంగా ఒక కాన్స్టిట్యూషన్ వచ్చింది. నేను ఒకటే అంటున్నాను, ఈరోజు రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కంటే కొన్ని వేల రెట్లు ఎఫిషియెంట్గా ఏఐలు ఉపయోగించి వీటిని ఉపయోగించి మీరు రాసినా ఎవరు రాసినా పీపుల్ నెవర్ రెస్పెక్ట్ అండి. ఎందుకంటే అది అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాబట్టి నమ్ముతున్నాం. ఇక్కడ నమ్మకం ప్రధానం. ట్రస్ట్ ఈజ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా కోర్టులో కూర్చున్న వాళ్ళైనా, టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, మనకి కాన్స్టిట్యూషన్ అనేది మనకి వేదం లాంటిది, మీకు బైబిల్ లాంటిది, లేకపోతే ఈ ఖురాన్ లాంటిది. ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి జడ్జిలు ఉన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలి అంటే ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. వెదర్ పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇన్ యూ ఆర్ నాట్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్ ఈరోజు డిస్టర్బ్ అయింది తెలంగాణలో. పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ దిస్ ఏరియాస్. ఆ క్రెడిబిలిటీని మనం రక్షిస్తున్నామా, రాజ్యాంగ స్ఫూర్తిని మనం కాపాడుతున్నామా? మనం తీర్పులు ఇవ్వడం కాదండి, ఆ తీర్పులు పీపుల్ నమ్ముతున్నారా లేదా? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఈరోజు తెలంగాణ వెళ్ళి ఈ తీర్పుని మీరు నమ్ముతున్నారంటే మీరు, నేను ఇంకా చెప్పనవసరం లేదు, ఆల్మోస్ట్ యూ కెన్ గెట్ రిప్లై. రిప్లై మీకు ఏమొస్తుందో కూడా మీకు తెలుసు. ఈ విధంగా ఈరోజు తెలంగాణ పీపుల్ ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. 2014 తర్వాత నోటిఫికేషన్ నెవర్ ఎండింగ్లా తయారైంది. ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్ ఇచ్చేసింది, మిడ్ నైట్ రిజల్ట్ ఇచ్చింది. నైట్ 12 o'clockకి 563 మందిలో ఒకళ్ళు మిస్ అయ్యారు. ఇప్పటివరకు కొంతమంది ర్యాంకర్ల పేర్లు నైట్కి నైటే తెలిసిన, ఇప్పటివరకు బయటకు రాలేదు. వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేశారు. ఓకే, అది ఇష్యూవా? 563 మందికి మళ్ళీ పోస్టులు ఉంటాయా? తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తారు.
తర్వాత డివిజన్ బెంచ్ మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు, మళ్ళీ సుప్రీంకోర్టు ఆపుతుంది. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒక లాజికల్ కంక్లూజన్ ఇవ్వాలనేది లేదు. బై హుక్ ఆర్ కుక్ వాళ్ళు వెళ్ళిపోవాలి. దేర్ మోటివ్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. దేర్ మోటివ్స్ ఆర్ నాట్ టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్. దేర్ మోటివ్ ఈజ్ నాట్ టు బిల్డ్ ది ట్రస్ట్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. ఏదైనా అంటే కోర్టులో చెప్తారు మేము రాజ్యాంగబద్ధ సంస్థ, మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు. మరి 2 హాల్ టికెట్లు ఇష్యూ చేశారనేది నోటిఫికేషన్లో ఉందా? బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టలేదనే హైకోర్టు క్యాన్సిల్ చేసిందండి ఆ ఎగ్జామ్ ఒకసారి. అప్పుడు యాక్సెప్ట్ చేశారు. మరి ఇదే అక్కడ నోటిఫికేషన్లో లేని 2 హాల్ టికెట్లు ఇవ్వడం ఏంటి? అసలు 45 ఇంకో సెంటర్ వెంటనే రావడం ఏంటి? సెగ్రిగేట్ చేయడం ఏంటి? ఉమెన్కి మేల్కి ఒకే పిహెచ్సి క్యాండిడేట్లు వేరు ఇవ్వడం ఏంటి? అది చెప్పే ఆన్సర్స్ దే ఆర్ నాట్ లాజికల్. అవి రాజ్యాంగ వ్యవస్థని ప్రొటెక్ట్ చేసే విధంగా నమ్మకంగా లేవు. తర్వాత తెలుగు మీడియం పీపుల్ ఏంటి 563 ర్యాంకర్లో కేవలం 54 మందికి వచ్చిందంటే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇంజస్టిస్ టు ద లోకల్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇంజస్టిస్ అండి. ఒక తెలుగు జడ్జి నామవరపు రాజేశ్వరరావు గారు తెలుగు మనోభావాల్ని చక్కగా అర్థం చేసుకుని ఒక వండర్ఫుల్ ఒక మెటిక్యులస్ రిపోర్ట్ లాగా 222 పేజెస్ ఇస్తే దాన్ని స్టూడెంట్లు అద్భుతంగా చదువుకుని ఇది కదా న్యాయ వ్యవస్థ, ఇది కదా రాజ్యాంగ వ్యవస్థ, ఒక అద్భుతంగా ప్రొటెక్ట్ చేసింది, రాజ్యాంగాన్ని నమ్ముకుంటే మనకు అయిపోద్ది, భీమ్ మూవీ లాగా మనం నమ్ముకుంటే అయిపోద్ది అని అందరూ పొగుడుకున్న రోజు నిన్న చూస్తేనేమో మధ్యంతర ఉత్తర్వులు డిఫరెంట్గా వచ్చేటప్పటికి దే ఆర్ షేకింగ్ అనమాట. దే గాట్ ది హ్యూజ్ లైట్నింగ్ స్ట్రైక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ డివిజన్ బెంచ్ చాలా నీట్గా మళ్ళీ అదే పేషెంట్స్తో చక్కగా జస్టిస్ చేయడమే కాదు, జస్టిస్ మేము చేస్తున్నాం చక్కగా అన్నట్టు నిరూపించుకుని డివిజన్ బెంచ్ బాగా ఇది వినాలి, ఇదంతా వినాలని చెప్పుకుంటున్నారు. తర్వాత యాక్చువల్లీ ఐ షుడ్ నాట్ హ్యావ్ రైజ్ ఇన్ వన్ ఇష్యూ అండి. ఈరోజు ఇదే పేపర్లో మనం చూస్తున్నాం చీఫ్ జస్టిస్ వెళ్ళి ల్యాండ్ పూజ చేయడం, చీఫ్ జస్టిస్కి పొలిటీషియన్స్తో మీట్ అవ్వడం, తర్వాత చీఫ్ జస్టిస్ వెళ్ళి కోర్టులో ఇది ఇవ్వడం, ఇవన్నీ ప్యారలల్గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక చీఫ్ జస్టిస్ ఇంటికి ఒక ఫెస్టివల్ సందర్భం వెళ్తే మెనీ ఇంటలెక్చువల్స్ హ్యాస్ రైజ్డ్ ఇన్ వన్ క్వశ్చన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది జ్యుడిషియరీ అనుకుంటూ. ఎందుకంటే మనం అనుమానాన్ని కూడా తావివ్వకూడదు. పీపుల్లో నేతలు ఎలా ఉండాలి, అప్పుడే మన రాజ్యాంగ వ్యవస్థ బాగుంటుంది, మన ఇంటిగ్రిటీ బాగుంటుంది, ఇవన్నీ బాగుంటాయండి. కొన్ని క్వశ్చన్స్ నిన్న మాత్రం ఒక పీపుల్ వెదర్ చాలా చూడండి, నిన్న హైకోర్టు అక్కడ లైవ్ వస్తూ ఉంటే థౌజండ్స్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ ది జస్టిస్ అండి. దే డిడెంట్ ఎంటర్డ్ ఇన్ టు స్ట్రీట్స్ మీదకి రాలేదు. చాలా అద్భుతంగా ఉంది. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తి, భారత సంస్కృతి స్ఫూర్తి అనేది ఇక్కడ దాని మీద నమ్మకం కల్పించే విధంగా ఇక్కడ ఎవరైనా జడ్జెస్ అయినా నేతలైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఎవరైనా రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడవలసిందే, దానికి అనుకూలంగా పనిచేయవలసిందే, ప్రజల్లో ఆ నమ్మకాన్ని కలిగించే విధంగా పనిచేయాలి. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హ్యాస్ కట్టర్లీ ఫెయిల్డ్ ఇన్ ప్రొటెక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ అండి. ఆర్టికల్ 14th, 15th, 16th, ఈవెన్ 17th, 21 ఆర్ బీయింగ్ క్వశ్చన్డ్ హియర్. అంత సీరియస్ ఒక ప్రొఫౌండ్ కేసు అనేది ఈరోజు హైకోర్టులో ఉంది. మరి హైకోర్టు డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో ఏం చేస్తుంది అనే దాని మీద ఆధారపడి పబ్లిక్ ట్రస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. ఏమైనప్పటికీ ఇక్కడ సక్సెసివ్ గవర్నమెంట్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఈ గ్రూప్ 1కి ఒక లాజికల్ కంక్లూజన్ ఇప్పటికీ ఇవ్వలేదు. హడావుడిగా రిజల్ట్ ఇచ్చినది సుప్రీంకోర్టులో ఆగిపోతుంది కాబట్టి లాజికల్ కంక్లూజన్ రాలేదు. ఇప్పుడు ర్యాంకర్స్కి మళ్ళీ అపాయింట్మెంట్లు ఇచ్చి మళ్ళీ అపాయింట్మెంట్లు వెనక్కి రావచ్చు. పంజాబ్లో ఏం జరిగింది, 10 సంవత్సరాల తర్వాత 9 సంవత్సరాల తర్వాత కూడా అది లీకేజ్ అయిన కేసులు వెనక్కి వచ్చినాయి పోస్టులు. మొన్న వెస్ట్ బెంగాల్లో టీచర్లు ఏమైనాయి, వేలాది లక్షలు, అది వెనక్కి రావాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాజికల్ కంక్లూజన్ వచ్చేంత వరకు అపాయింట్మెంట్లు టోటల్గా స్టే ఇవ్వాల్సింది. అలా కాకుండా అదే ముందుకెళ్ళిపోయి మేము ఇచ్చేస్తాం, ఏం చేస్తారు. లాయర్లు కూడా హైకోర్టు ముందు వాదించేటప్పుడు తెలుగు భాషను రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, మాటల విద్యార్థులకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, వీళ్ళు ఇంతగా వస్తారని ఈవెన్ జడ్జెస్ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం లేదు ఫస్ట్ ఆ పదాలు ఇవన్నీని. సో ఇదనేది చాలా తీవ్రంగా పరిగణించవలసిన అవసరం. బై హుక్ ఆర్ కుక్ కేసు గెలవాలనుకోవడం అది చాలా తప్పు. అది కూడా రాజ్యాంగబద్ధ సంస్థను రిప్రజెంట్ చేసేటప్పుడు లాయర్ల వ్యవహార శైలిని ఇక్కడ స్టూడెంట్స్ గమనిస్తూ ఉంటారు, ఫ్యూచర్ సిటిజన్స్, ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్స్ గమనిస్తూ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది కూడా అక్కడ మనం పరిగణించాలి. ఏదేమైనప్పటికీ ఇట్స్ నెవర్ ఎండింగ్ అశోక్ నగర్ ఫైల్స్, నెవర్ ఎండింగ్ గ్రూప్ 1 ఫైల్స్లని మిగిలిపోయే ఒక అవకాశం ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడే నిద్రలేసి తను రిఫార్మ్ చేసుకుని ఉంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి మంచిది అని మనం చెప్పగలుగుతాం.